నిర్వహణ సెషన్ కి స్వాగతం. ఇది ఆర్పీఎఫ్ శిక్షణ కేంద్రం మౌలాలి ద్వారా నిర్వహించబడింది. ఈ రోజు డాగ్ స్క్వాడ్ నిర్వహించే ముఖ్య అంశాలను పరిశీలిస్తాం. ఇది న్యాయ అమలు, సైన్యం మరియు భద్రత వంటి రంగాల్లో కీలకమైన అంశం. భారతీయ రైల్వే రక్షణ దళంలో డాగ్ స్క్వాడ్ యొక్క పాత్ర. భారతీయ రైల్వే రక్షణ దళం డాగ్ స్క్వాడ్ రైల్వే ప్రాంగణాల భద్రత మరియు రక్షణను నిర్ధారించడంలో కీలకమైన పాత్రను పోషిస్తుంది. ఈ అత్యంత నైపుణ్యంతో కూడిన డాగ్స్ పేలుడు పదార్థాలు, మత్తు ద్రవ్యాలు మరియు అక్రమ వస్తువులను గుర్తించడం వంటి పనులను అందించడంలో సహాయపడతాయి. అలాగే శోధన మరియు కాపాడే పద్ధతుల్లో కూడా పనిచేస్తాయి. ఈ దళాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు రైల్వే రక్షణ దళం యొక్క డైరెక్టర్ జనరల్ స్టాండింగ్ ఆర్డర్ నంబర్ 84ని జారీ చేశారు. ఈ ఆదేశం మేరకు డాగ్ స్క్వాడ్ నిర్వహణకు సంబంధించిన సవ్యమైన మార్గదర్శకాలను అందిస్తుంది. డాగ్స్ శిక్షణ, వాటి నిర్వహణ, నియామకం మరియు సంక్షేమం వంటి అంశాలను కవర్ చేస్తుంది. ఈ విధంగా డాగ్ స్క్వాడ్ రైల్వే భద్రతలో అనివార్యమైన భాగంగా మారింది. ప్రయాణికుల భద్రతను పెంచడానికి మరియు అనుమానాస్పద కార్యకలాపాలను అరికట్టడానికి కీలకమైన సహాయాన్ని అందిస్తుంది. ఈ సెషన్లో చర్చించబోయే అంశాలు: 1. ఎంపిక మరియు నియామకం. 2. శిక్షణ కార్యక్రమాలు. 3. డ్యూటీ కోసం తీసుకువెళ్లేటప్పుడు డాగ్ స్క్వాడ్ షెడ్యూల్. 4. ఆరోగ్య మరియు సంక్షేమ నిర్వహణ. 5. కార్యాచరణ నిర్వహణ. 6. పనితీరు పర్యవేక్షణ మరియు రికార్డు నిర్వహణ. 7. నైతిక పరామర్శలు మరియు రిటైర్మెంట్. 8. సమాజ మరియు ప్రజా సంబంధాలు. 9. సరళమైన అభివృద్ధి మరియు ఆవిష్కరణ. 10. ముగింపు. ఇప్పుడు చర్చించబోయే అంశం డాగ్స్ ఎంపిక మరియు నియామకం. డాగ్స్లను ప్రత్యేక పనుల కోసం ఎంపిక చేసే ప్రక్రియలో పనికి అనువైన సహజ సామర్థ్యాలను కలిగి ఉన్న జాతులను ఎన్నుకోవడం ముఖ్యం. జర్మన్ షెపర్డ్లు, బెల్జియాన్ మాలినోయిస్, డోబర్మన్ పిన్చర్స్, లాబ్రడార్ రిట్రీవర్స్ మరియు గోల్డెన్ రిట్రీవర్స్ వంటి జాతులను వాటి శక్తి, తెలివితేటలు మరియు చురుకైన స్వభావం కారణంగా ఆర్పీఎఫ్ కోసం తరచుగా ఎంపిక చేస్తారు. ఈ లక్షణాలు గల వాటిని పర్యవేక్షణ, ట్రాకింగ్ మరియు రక్షణ వంటి వివిధ బాధ్యతలను అత్యంత సమర్థవంతంగా నిర్వహించేటట్లు చేస్తాయి. చర్చించబోయే అంశం హ్యాండ్లర్ ఎంపిక. హ్యాండ్లర్ల ఎంపిక డాగ్స్ ని ఎంపిక చేయడానికి సమానంగా కీలకమైనది. రైల్వే రక్షణ దళంలోని డాగ్ స్క్వాడ్లో పనిచేయడానికి స్వచ్ఛందంగా వచ్చేవారికి ఒక స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించబడుతుంది. ఈ స్క్రీనింగ్లో హ్యాండ్లర్లకు డాగ్స్ పై జ్ఞానం, స్టాండింగ్ ఆర్డర్ నంబర్ 84 గురించి అవగాహన, ఓర్పు, శారీరక ఫిట్నెస్, తెలివితేటలు మరియు దయాగుణం గురించి పరీక్ష ఉంటుంది. ఈ లక్షణాలు డాగ్స్తో బలమైన బంధాన్ని నిర్మించడానికి, సమర్థవంతమైన సంబంధం మరియు టీం వర్క్ ని ప్రోత్సహించడానికి అవసరమైనవి. సరైన హ్యాండ్లర్ డాగ్ యొక్క భాగస్వామ్యం. డాగ్స్ తమ డ్యూటీలను, అవి పర్యవేక్షణ, శోధన మరియు రక్షణ లేదా ఇతర ప్రత్యేక పనులను సమర్థవంతంగా నిర్వహించడానికి ఉపయోగపడుతుంది. ఈ భాగస్వామ్యం డాగ్ స్క్వాడ్ మొత్తం విజయానికి దోహదపడుతుంది. ఇప్పుడు చర్చించబోయే అంశం ప్రాథమిక శిక్షణ. ప్రాథమిక శిక్షణలో డాగ్స్ మరియు హ్యాండ్లర్లు 8 నెలల శిక్షణను పొందుతారు. ఈ శిక్షణలో అవసరమైన కమాండ్స్ అవి సిట్, గెట్ అప్, స్టే, కమ్, సెల్యూట్ మరియు డౌన్ వంటి ప్రాథమిక ఆజ్ఞలను అనుసరించగలుగుతాయి మరియు ఆధునిక శిక్షణను పొందుతాయి. వీటికి అదనంగా డాగ్స్ తమ ప్రత్యేకతను బట్టి వివిధ వాసనలను గుర్తించడంలో శిక్షణ పొందుతాయి. ఇప్పుడు మనం దక్షిణ మధ్య రైల్వేకు చెందిన ట్రాకర్ డాగ్ షాడో చేసిన డ్రిల్ను ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో డాగ్ హ్యాండ్లర్ ఆదేశాలతో ట్రాకర్ డాగ్ షాడో డ్రిల్ను నిర్వహిస్తుంది. Shadow, hit, hit.
తదుపరి ఈ వీడియోలో ట్రాకర్ డాగ్ షాడో కమాండ్స్ లేకుండా కేవలం హ్యాండ్లర్ ఇచ్చిన చేతి సంకేతాల ఆధారంగా డ్రిల్ను నిర్వహిస్తుంది. ఇది హ్యాండ్లర్ మరియు డాగ్ మధ్య ఉన్న అనుబంధాన్ని, అలాగే శిక్షణ పొందిన డాగ్ యొక్క సామర్థ్యాన్ని చూపిస్తుంది. ఇప్పుడు మనం వివిధ విభాగాలలో శిక్షణ పొందిన ఆర్పీఎఫ్ డాగ్స్ ను చూద్దాం. మొదటిది ట్రాకర్ డాగ్స్. వీటిని రక్తం, లోహాలు, మత్తు పదార్థాలు, పేలుడు పదార్థాలు వంటి మానవ మరియు కృత్రిమ వాసనలను గుర్తించి వాటిని అనుసరించడానికి శిక్షణ ఇస్తారు. అవి మిగిలిన వాసనల ఆధారంగా వ్యక్తులను లేదా వస్తువులను గుర్తించడంలో నిపుణులుగా ఉంటాయి మరియు ఖచ్చితమైన స్థానాన్ని నిర్దేశించగలవు. ఈ డాగ్స్ నేరస్తులను గుర్తించడం మరియు శోధన, రక్షణ కార్యకలాపాల్లో కీలక పాత్రను పోషిస్తాయి. రెండవది స్నిఫర్ డాగ్స్. వీటికి పేలుడు పదార్థాల ప్రత్యేక వాసనలను గుర్తించడానికి శిక్షణను ఇస్తారు. డ్యూటీలో ఉన్నప్పుడు డాగ్స్ ఆ పరిసరాల్లో పేలుడు పదార్థాల ఉనికిని గుర్తించి హ్యాండ్లర్కు సిగ్నల్ ఇస్తాయి. మూడవది నార్కోటిక్స్ డాగ్స్. ఇవి మత్తు పదార్థాల ప్రత్యేక వాసనలను గుర్తించడంలో శిక్షణను పొందుతాయి. డ్యూటీలో ఉన్నప్పుడు నార్కోటిక్స్ ఉనికిని గుర్తించి హ్యాండ్లర్కు సిగ్నల్ ఇస్తాయి. ఈ ప్రాథమిక శిక్షణ అనేది మరింత ప్రత్యేక పనులకు సిద్ధం చేయడానికి మరియు తమ విధులను సమర్థవంతంగా పనిచేసేలా చేయడానికి అత్యంత క్రియాశీలకం. ఇప్పుడు మనం ట్రైనింగ్లో తప్పనిసరిగా ఉండవలసిన అంశాల గురించి తెలుసుకుందాము. 1 శారీరక ఫిట్నెస్, 2 స్మెల్ చేసే సామర్థ్యాన్ని పునరుద్ధరించడం, 3 ప్రాథమిక ఓబిఐడియన్స్ ఎక్సర్సైజ్, 4 ప్రతిచర్యలను మెరుగుపరచడం, 5 ఆపరేషనల్ ఎఫిషియన్సీ. ఇప్పుడు మనం సెంట్ డిస్క్రిమినేషన్ అంటే ఏమిటి అనే అంశం గురించి చర్చిద్దాం. ఇది ఒక శాస్త్రీయ సత్యం. డాగ్స్ కి మనిషి కంటే చాలా ఎక్కువ పరిమాణంలో వాసన గుర్తించగల శక్తి ఉంటుంది. ఈ లక్షణాన్ని ఉపయోగించుకుని కొన్ని పరిస్థితుల్లో డాగ్స్ పాదముద్రలను అనుసరించగలగడం సాధ్యం అవుతుంది. సాధారణంగా శిక్షణ పొందిన డాగ్స్ నిమిషానికి సుమారు 200 సార్లు వాసనలను పీల్చగలవు. మొదటిది గ్రౌండ్ సెంట్. భూమి, గడ్డి లేదా చెట్లపై అడుగులు వేయడం వంటివి వల్ల ఏర్పడే మార్పుల కారణంగా సువాసన విడుదల అవుతుంది. మొక్కలను, పురుగులను నలిపేసినప్పుడు తేమ మరియు రేణువులు విడుదలై వాసనను ఇస్తాయి. డాగ్స్ ఈ భూమి వాసనలను అనుసరిస్తూ వ్యక్తులను గుర్తిస్తాయి. పర్యావరణంలోని మార్పులను ఉపయోగించుకుని ట్రైల్ను అనుసరిస్తాయి. రెండవది విండ్ సెంట్. విండ్ సెంట్ అంటే గాలిలో ప్రయాణించే వాసన. ఇది గాలిలో వ్యక్తి లేదా వస్తువుల నుండి వచ్చే వ్యక్తిగత వాసనలు లేదా ప్రత్యేకమైన వాసనలుగా ఉంటుంది. గాలి, నీటి ఆవిరి, భూమి రూపం వంటి అంశాలు వాసన గుర్తింపుపై ప్రభావితం చేస్తాయి. వాసనను త్వరగా గుర్తించడం డాగ్స్కు ట్రాకింగ్లో విజయాన్ని పెంచుతుంది. ఫీల్డ్ డ్యూటీ సమయంలో డాగ్స్కు సంబంధించిన సమయ పట్టిక గురించి చర్చించుకుందాం. డాగ్స్ను డ్యూటీకి తీసుకుని వెళ్లే ముందు హ్యాండ్లర్ డాగ్స్ యొక్క రోజువారీ చెకప్, వ్యాయామం, ఆపరేషనల్ డ్రిల్స్ మరియు సాధారణ స్పందన గురించి నిర్ధారించాలి. డ్యూటీకి తీసుకుని వెళ్లేటప్పుడు హ్యాండ్లర్ ఆహార పదార్థాలు, దుస్తులు, పోర్టబుల్ కాట్, ఫస్ట్ ఎయిడ్ కిట్ మరియు డాగ్స్కు అవసరమైన కిట్స్ను తన వెంట తీసుకుని వెళ్ళాలి. ఇవి డ్యూటీ ఆధారంగా నిర్ధారించుకోవాలి. డ్యూటీకి వెళ్లడానికి ముందు డాగ్స్ను రెడీ చేయాలి మరియు డ్యూటీ చేయు సమయంలో డాగ్స్ ని ప్రోత్సహించాలి. డ్యూటీలో ఉన్నప్పుడు హ్యాండ్లర్ తన స్థితిని తోటి సైనికులతో ఇయర్ మార్క్ చేయాలి. డాగ్స్కు ప్రతి 30 నిమిషాలకు ఒకసారి 15 నిమిషాల విశ్రాంతిని ఇవ్వాలి. రోజుకు 6 నుంచి 8 గంటల కంటే ఎక్కువసేపు డ్యూటీ చేయకుండా చూడాలి. అవసరానికి అనుగుణంగా మధ్యలో నీళ్లు మరియు తేలికైన ఆహారం అందించాలి. శరీర స్థితిని మరియు ప్రవర్తనను దగ్గరగా గమనించాలి మరియు ఆపరేషన్ల సమయంలో డాగ్స్ ని జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతి డ్యూటీ అనంతరం పని చేసిన డాగ్స్ కు సమగ్ర ఆరోగ్యం గురించి తనిఖీ చేయడం,
ఎలాంటి గాయాలు లేదా అసౌకర్యపు సంకేతాలు లేకుండా చూసుకోవడం, అవసరమైన వైద్య సంరక్షణ మరియు శుభ్రతను అందించడం వంటివి ఖచ్చితంగా అమలు చేయాలి. డాగ్స్ కు సౌకర్యవంతమైన వాతావరణంలో తగిన విశ్రాంతిని కల్పించాలి. డాగ్స్ యొక్క పనితీరు ఆధారంగా ఇష్టమైన స్మారకాలు లేదా ఆటలు ఆడే విధంగా ప్రోత్సహించాలి. ఇది సానుకూల ప్రవర్తనను బలపర్చడానికి ఉపయోగపడుతుంది. డాగ్స్ యొక్క పనితీరు మరియు ప్రవర్తనలపై వివరమైన రికార్డులను లాగ్బుక్లో పొందుపరచాలి మరియు ఈ లాగ్బుక్ను ఖచ్చితమైన వివరాలతో అప్డేట్ చేయాలి. అదనంగా, డాగ్స్ యొక్క డ్యూటీ మరియు పనితీరును సమీకరించి నివేదిక తయారు చేయాలి మరియు ఈ రికార్డులను తరచుగా అప్డేట్ చేస్తూ ఉండాలి. ఆర్పీఎఫ్ డాగ్స్ ఆరోగ్యం మరియు సంక్షేమ నిర్వహణ గురించి చర్చించుకుందాం. 1. వైద్య సంరక్షణ. డాగ్స్ ఆరోగ్యాన్ని కాపాడటానికి రెగ్యులర్ నెలవారీ చెకప్లు, టీకాలు మరియు చికిత్సలు తప్పనిసరిగా చేయించాలి. ఆరోగ్య రికార్డులు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి. డాగ్స్ ను సంవత్సరమంతా రోజుకు 2 సార్లు ఆహారం ఇవ్వడానికి ముందు 30 నిమిషాలు మర్దన చేయాలి. ఇది హ్యాండ్లర్లతో డాగ్స్ యొక్క బంధాన్ని పెంచుతుంది మరియు ఎటువంటి గాయాలు, పారాసైట్స్ లేదా చర్మ వ్యాధులను తొందరగా గుర్తించడానికి సహాయపడుతుంది. ప్రివెంటివ్ కేర్ మరియు ఆరోగ్య సమస్యలను సమయానికి గుర్తించడం ద్వారా డాగ్స్ యొక్క సంక్షేమం మరియు తదుపరి ఆపరేషన్ తయారీకి చాలా ప్రధానమైనవి. 2. ఆహారం మరియు పోషణ. సరైన ఆహారం డాగ్స్ యొక్క శారీరక ఆరోగ్యాన్ని మరియు స్టామినాను కాపాడటానికి ఎంతో అవసరం. డాగ్ స్క్వాడ్ నిర్వహణలో ప్రతి డాగ్ యొక్క ఆహార ప్రణాళిక మరియు పర్యవేక్షణ ఉంటాయి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ విడుదల చేసిన స్టాండింగ్ ఆర్డర్ నంబర్ 84 ప్రకారం వాటికి అవసరమైన పోషకాలను అందించడం జరుగుతుంది. 3. మానసిక సంక్షేమం. డాగ్స్ మానసిక ఆరోగ్యాన్ని కాపాడటం వాటి శారీరక ఆరోగ్యం కాపాడటంలాగే ఎంతో ముఖ్యమైనది. వాటి ఒత్తిడిని లేదా నిరాశను నివారించడానికి శిక్షణ, ఆట మరియు హ్యాండ్లర్లతో కలిసిపోయే మానసిక ప్రేరణ అవసరం. ఇప్పుడు డాగ్స్ స్క్వాడ్ యొక్క వేర్వేరు ఆపరేషనల్ నిర్వహణ గురించి చర్చించుకుందాం. 1. డిప్లాయ్మెంట్. డాగ్స్ ను పరిస్థితి మరియు వాటి ప్రత్యేక శిక్షణ ప్రకారం నియమిస్తారు. ఉదాహరణకు, మత్తు పదార్థాల గుర్తింపు డాగ్స్ ను పోలీసులు రైడ్స్ లలో మరియు శోధనల్లో ఉపయోగిస్తారు. రక్షణ డాగ్స్ ను విపత్తు స్థలాలకు పంపుతారు. స్నిఫర్ డాగ్స్ పేలుడు పదార్థాలను గుర్తిస్తాయి మరియు ట్రాకర్ డాగ్స్ చోరీ స్థలాలు వంటి నేర ప్రాంతాలలో నేరస్తులను గుర్తించడానికి ఉపయోగిస్తారు. 2. టీమ్ కోఆర్డినేషన్. సమర్థవంతమైన నిర్వహణలో డాగ్ స్క్వాడ్ ని లోకల్ పోలీసు డాగ్ స్క్వాడ్ విభాగంతో, ఇతర ఆర్మ్డ్ ఫోర్సెస్ యూనిట్స్ లేదా టీమ్స్ తో, లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో, రెస్క్యూ వర్కర్స్ లేదా సైనిక సిబ్బందితో సమన్వయం చేయగలం. 3. లాజిస్టిక్స్. డాగ్స్ ని వివిధ ప్రదేశాలకు తరలించడం, వాటికి అవసరమైన పరికరాలు అందించడాన్ని చూసుకోవడం మరియు సరైన వసతులు కల్పించడం కూడా ఆపరేషన్ నిర్వహణలో భాగమవుతుంది. డాగ్స్ పనితీరును ఎలా పర్యవేక్షించాలో, రికార్డులు ఎలా నిర్వహించాలో చర్చించుకుందాం. 1. పెర్ఫార్మెన్స్ ఎవల్యూషన్. డాగ్స్ మరియు హ్యాండ్లర్లు నిర్దిష్టమైన ప్రమాణాలకు అనుగుణంగా పనిచేస్తున్నారో లేదో నిర్ధారించడానికి రెగ్యులర్ గా వెరిఫికేషన్ చేయబడతాయి. దీన్ని సిమ్యులేటెడ్ వ్యాయామాలు, ప్రాక్టీస్, గ్రూమింగ్, వాస్తవ డిప్లాయ్మెంట్ సమయంలో మరియు ఫీడ్బ్యాక్ సెషన్ల రూపంలో తెలుసుకోవచ్చు. 2. రికార్డ్ కీపింగ్. ప్రతి డాగ్ యొక్క శిక్షణ, ఆరోగ్యం, విధులు మరియు పనితీరుపై వివరమైన రికార్డులు నిర్వహించబడతాయి. ఇది పురోగతిని ట్రాక్ చేయడానికి, మెరుగుపరచాల్సిన ప్రాంతాలను గుర్తించడానికి మరియు డాగ్స్ భవిష్యత్ పాత్రలు లేదా పదవీ విరమణ గురించి తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది. ఇప్పుడు మనం ఎథికల్ పరిగణనలు మరియు పదవీ విరమణ గురించి తెలుసుకుందాం. 1. నైతిక శిక్షణా పద్ధతులు. ఆధునిక డాగ్ స్క్వాడ్ నిర్వహణలో శిక్షా మార్గాల కన్నా సానుకూల ప్రేరణను ఉపయోగించి మానవీయమైన మరియు నైతిక శిక్షణా పద్ధతులపై ఎక్కువ శ్రద్ధ పెట్టబడుతుంది. 2. పదవీ విరమణ. డాగ్ పనిజీవితాన్ని ముగించినప్పుడు వాటి పదవీ విరమణ కోసం ప్రోటోకాల్లు అమలులో ఉంటాయి. డాగ్స్ ని పదవీ విరమణ తర్వాత డాగ్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ కి అందజేయబడు తరువాత డాగ్ స్క్వాడ్ సామాజిక మరియు ప్రజా సంబంధాలలో పాల్గొనడం గురించి చర్చిద్దాం. 1. ప్రజలతో నిమగ్నత. చాలా సందర్భాల్లో డాగ్ స్క్వాడ్ టీమ్స్ సామాజిక అవగాహన కార్యక్రమాల్లో పాల్గొంటాయి,
అక్కడ వారు తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తారు లేదా తమ పాత్రల గురించి ప్రజలను చైతన్యపరుస్తారు. ఇది మంచితనాన్ని పెంపొందిస్తుంది మరియు ఈ పనివర్గపు డాగ్స్ ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన పెంచుతుంది. 2. మీడియా మరియు నివేదనలు. డాగ్ స్క్వాడ్ టీమ్స్ విజయాలను మీడియా ద్వారా అందించడం మరియు ప్రజా సంబంధాల భాగంగా నివేదికలు నిర్వహించడం జరుగుతుంది. ఇది సంస్థకు పారదర్శకత మరియు సానుకూల గుర్తింపు తీసుకురావడంలో సహాయపడుతుంది. తరువాత నిరంతర మెరుగుదల మరియు సాంకేతిక పరిష్కారాలు. కొనసాగుతున్న శిక్షణ. కొత్త సాంకేతిక పద్ధతులు మరియు విధానాలతో డాగ్స్ మరియు హ్యాండ్లర్లను అప్డేట్ చేయడానికి నిరంతర శిక్షణ మరియు నైపుణ్యాల అభివృద్ధి అవసరం. పరిశోధన మరియు అభివృద్ధి. డాగ్ స్క్వాడ్ నిర్వహణలో డాగ్స్ శిక్షణ, ఆరోగ్య సంరక్షణ మరియు విస్తరణ వ్యూహాలలో కొత్త పరిణామాలను తెలుసుకోవడం, వాటిని సమర్థత మరియు పనితీరు మెరుగుదల కోసం ధానించడం కూడా భాగమవుతుంది. ముగింపు. డాగ్ స్క్వాడ్ నిర్వహణ అనేది డైనమిక్ మరియు సంక్లిష్టమైన ప్రక్రియ. ప్రత్యేక శిక్షణా పద్ధతులు, లాజిస్టికల్ ప్లానింగ్ మరియు నైతిక అంశాల యొక్క లోతైన అవగాహనను కలిగి ఉండాలి. ప్రతిభావంతమైన డాగ్ స్క్వాడ్ నిర్వహణ సమర్థవంతంగా, సురక్షితంగా మరియు మానవీయంగా పనిచేయడాన్ని నిర్ధారిస్తుంది. వివిధ కీలక రంగాలలో అమూల్యమైన మద్దతును అందిస్తుంది. ఈ సెషన్లో మీరు పాల్గొనినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.